ప్రైజ్ ద లార్డ్. ఈ దినపు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మనము శ్రమ దినమున కృంగిని ఎడల మనము చేతకాని వారమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మనం ఎంత మాత్రము కూడా కృంగిపోకూడదు, అలసిపోకూడదు. దేవుడిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకొని విశ్వాసముతో నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు కలిగిన శ్రమలన్నిటి నుంచి విడిపించువారై ఉన్నారు. ప్రార్థన. సర్వశక్తుడను మహోన్నతుడను అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు శ్రమ దినమున మొరపెట్టినప్పుడు నీవు నిశ్చయముగా కలిగిన శ్రమలన్నిటి నుంచి విడిపించువాడవని, ప్రార్థన ఆలకించి తగిన సమయం ముందు జవాబిచ్చువారవని నీవిచ్చిన వాగ్దానమును బట్టి వందనములు. ఇది మొదలుకొని నీ బిడ్డల శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, పడిపోకుండా, అధైర్యపడకుండా వారు నిలబడి నిశ్చయముగా ప్రార్థన చేసి వాటిని జయించే సామర్థ్యమును వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.